ఆ తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని మన తలకంటే పైకి చూపిస్తూ బైబిల్ పల్లవును పాడదామండి. ఆ శ్రేష్టంబౌ గ్రంథంబులో చోట చూచినాం ఆదరణయున్నది, సుఖదుఖంబులో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి. ఆ శ్రేష్టంబౌ గ్రంథంబులో ఏ చోట చూచినాం ఆదరణయున్నది, సుఖదుఖంబులో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి. ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని యొక్క వాక్యం మన యొక్క భాగములకు వెళదామండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలో చదువుదామండి. 33వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదాం. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి, దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను అనే విషయాన్ని మనం ఇప్పటికే జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని కృప మానవుడి ఎడల ఎంత అపరిమితంగా దేవుడు చూపిస్తూ వస్తున్నాడో. ఒకవేళ దేవుని కృపే కానీ లేకపోయి ఉంటే మానవుడు ఈ లోకంలో జీవించలేడండి. అంతేకాదు, దేవుని కృప లేకుండా మానవుడు ఈ లోకంలో ఏదీ కూడా చేయలేడు. కారణం ఏంటంటే ఆయన కృపచేత మాత్రమే మానవుడికి దేవుడు అన్ని రకాలుగా ప్రభు సహాయము చేస్తూ ఉంటున్నాడనమాట. అందుకనే ఈ కృపా సమృద్ధి కలిగిన వాడైన ఆ యేసు ప్రభువారు, ఆయన ద్వారానే మనం ఈ లోకంలో ఏదైనా సరే మనం చేయగలుగుతున్నాము, మరి ఈ లోకంలో జీవించగలుగుతున్నాము అంటే ఆయన కృప వలన మాత్రమే. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్ల మాత్రమే అయి ఉన్నాను అంటాడు. ఆయన తను ఏమై ఉన్నాడో అదంతా దేవుని కృప వల్ల మాత్రమే అయి ఉన్నాను అని ఎందుకు అలా ఒప్పుకుంటున్నాడు అంటే, ఆయన కృప లేకుండా నేను ఈ లోకంలో ఏది నేను లేను అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు ఆయన. కాబట్టి రాత్రికాల సమయంలో ఇప్పటికే మనం ఎన్నో విషయాలు, ఈ కృప ఎలాగ మానవుల్ని రక్షించగలిగిందో, ఎలాగ మానవుణ్ణి మరి అది ఆదరించగలుగుతుందో, లేక ఆయన కృప మానవుణ్ణి ఏ రీతిగా ఈ మరణకరమైన పరిస్థితుల నుంచి, ప్రాణబాధల్లో నుంచి ఎలాగ విడిపించగలుగుతుందో, అలాగే గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆయన కృప దావీదునకు ఎలాగూ తోడయ్యిందో అలాగూ మనకి కూడా ఆయన కృప ఏ రీతిగా తోడై ఉంటుందో అనే విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చామండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని కృప అనేది ఇంకా మళ్ళీ ఏం చేయగలుగుతుందో ఒక మాట చూపిస్తాను మీకు. ఎందుకు అంటే ఆ కృప మనను ఎంతగానో ఈ లోకములో మనను బలపరిచేదిగా ఉంటుందండి, ఆదరించేదిగా ఉంటుంది. దావీదు కీర్తన 119వ కీర్తన, కీర్తన గ్రంథము 119వ కీర్తన 76 వచనమండి. 119వ కీర్తన 76 వచనం. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. ఈ రాత్రికాల సమయంలో కీర్తనాకారుడైన దావీదు ఆయన, ప్రభువా నీ కృప నన్ను ఆదరించునుగాక అంటున్నాడు. దేవుని యొక్క కృప మనుషులను ఆదరించగలుగుతుందండి, ఆదరించగలుగుతుంది. అంటే దేవాతి దేవుడైన యేసు ప్రభువారే ఈ కృపకు పాత్రుడు కాబట్టి, ఈ కృపకు ఆయనే ఆధారము కాబట్టి, ఆ కృపా సత్య సంపూర్ణుడైన ఆ దేవుడే ఈ లోకములో మనను ఆదరించగలిగిన వాడుగా ఉంటున్నాడు. ఆయన
అంటే దేవుని యొక్క ఆదరణ మనిషికి అవసరమంటారా? ఈ లోకంలో మనకి ఎంతోమంది మనకి ఆదరించేవారు, మన బంధువులు కానీ, లేకపోతే మన చుట్టూ ఉన్న సమాజము కానీ, మన కుటుంబీకులు కానీ, ఈ లోకంలో చాలామంది మనతో ఉన్నప్పుడు నాకేంటి, నన్ను ఆదరించేవారు, నాతో మరి నన్ను కాపాడేవారు, లేక నన్ను రక్షించగలిగిన వారు ఎంతమంది నాకుండగా నాకేంటి అనుకుంటాం. చాలాసార్లు అనుకుంటాం, ఒకరు ఆదరించవలసిన అవసరం నాకే ఉందండి, నాకున్న దాన్ని బట్టి చాలు కదా అనుకుంటారు. మనిషి యొక్క జీవితంలో ఈ లోకంలో ఏది కలిగి ఉన్నా, ఎన్నున్నా, దేవుని యొక్క ఆదరణ అనేది లేకపోతే మనిషి యొక్క జీవితంలో నిజంగా వారు ఆదరించబడేవారు ఉండలేరండి. అందుకని రాత్రికాల సమయంలో ఆయన కృప మనలను ఆదరించగలుగుతుంది. ఆయన కృప మనలను ఆదరించగలుగుతుంది. ఎంతగా ఆదరించగలుగుతుంది అంటే మీకు బాగా పరిచయమైన మాటను చూపిస్తాను. యెషయా గ్రంథము 66 అధ్యాయము 13 వచనమండి. 66:13. ఒకను తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. సరే, ఆయన అంటున్నాడు, ఒకను తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించెదను అంటున్నాడు ఆయన. ఈ లోకములో ఒక బిడ్డకు తల్లి యొక్క ఆదరణ ఎంత అవసరమో అలాగే దేవుడు కూడా, దేవుని యొక్క ఆదరణ కూడా మనకంత ప్రాముఖ్యమైనదిగా ఉంటుందండి. దేవుడే కానీ మనిషిని ఆదరించకపోతే ఈ లోకంలో మానవుడు జీవించలేడు. కారణం ఏంటంటే ఈ లోకంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా, లోకంలో ఉన్న ప్రతి వారు కూడా సమయానుకూలంగా ప్రవర్తించేవారు. అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగుంటారు, అనుకూలము లేనప్పుడు ఒకలాగుంటారు. మనిషి అలాంటి వారు, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన ఆదరణ ఎప్పుడూ ఒకలాగే ఉండేదన్నమాట. ఆయన ఆదరణ ఎప్పుడూ ఒకలాగా ఉంటుంది. ఒకప్పుడు ఒకలాగా, మరొకప్పుడు మరొకలాగా ఉండేదానికి అవకాశం లేదు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా దేవుని యొక్క ఆదరణ అనేది ఆయన మనను అనుగ్రహించాలి అనుకుంటున్నాడు ఆయన. అందుకనే ఈ యొక్క 119వ దావీదు కీర్తన 76 వచనం అంటున్నాడు ఆయన, నీ కృప నన్ను ఆదరించును, నీ కృప నన్ను ఆదరించగలుగుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో నీ కృప నన్ను ఆదరించగలుగుతుంది అంటే, నేను వెళుతున్న అనేకమైన కష్టముల్లో కానీ, అనేకమైన ఇబ్బందుల్లో కానీ, అనేకమైన దుఃఖ సమయంలో కానీ నీ ఆదరణ నాకు అవసరమై ఉంటుంది. అందుకని అంటాడు, మీరు ఒకరిని ఒకరు ఈ మాటల చేత ఆదరించుకోండి అంటాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, 4వ అధ్యాయము 18 వచనమండి. 4:18. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. సరే, కాబట్టి మీరు ఈ మాటల చేత, అంటే ఏ మాటల చేత? దేవుని యొక్క మాటల చేత. దేవుని యొక్క మాటలు ఎక్కడైతే మనం వింటామో అక్కడ మనిషి యొక్క జీవితానికి ఆదరణ కలుగుతుందండి. ఆదరణ అనేది దేవుని వాక్యము ద్వారా మనిషికి ఆదరణ కలుగుతుందేమో కానీ, లోకములో ఇచ్చే మనుషులు ఇచ్చే ఆదరణ కానీ, లోకములో ఉన్న మరి మనతో అంటే మన కుటుంబం ఇచ్చే ఆదరణ కానీ ఇది కొద్ది కాలం మాత్రమే ఉండగలుగుతుంది. అందుకనే ఈ రోజున దేవుని యొక్క కృప పొందిన వారిని దేవుడు ఆయన వారిని ఆదరించాలి అనుకుంటున్నాడు. ఆయన ఎలాగ ఆదరించాలి అనుకుంటున్నాడంటే, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా ఆదరించాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా ఈ కృప మనల్ని ఎంతగా ఆదరించగలుగుతుంది అంటే, నిజంగా ఆయన ఆదరణ ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేరు. అలాంటి ఆదరణ మరి అనేక సార్లు మరి మన జీవితంలో దేవుడిచ్చే ఆదరణను మనం పొందాలి అంటే, మనం దుఃఖంలో కానీ, బాధలో కానీ, సమస్యల్లో ఉన్నప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా, ఎందుకు నా పరిస్థితులన్నీ ఇలాగ తారుమారవుతున్నాయి, ఎందుకు నా జీవితంలో ఇలాంటి కష్టమైన పరిస్థితులు గుండా వెళ్తున్నాను, ఎందుకు నా జీవితంలో ఎడతెగిన దుఃఖము గుండా వెళ్తున్నాను, ప్రభువా నువ్వు నాతో మాట్లాడు అని, లేక నువ్వే నన్ను ఈ పరిస్థితుల నుంచి విడిపించాలి అని కానీ నిజంగా దేవుడి దగ్గరికి నువ్వు రాగలిగితే, దేవుడే
తాను నిన్ను ఆదరించగలిగినట్లుగా ఆదరణకరమైన మాటలను, ఆదరణకరమైన పరిస్థితుల్ని దేవుడు నీకు తీసుకొచ్చేవాడిగా ఉంటాడు. అందుకనే ఆయన కృప మనల్ని ఏం చేయగలుగుతుంది అంటే మనను ఆదరించగలుగుతుంది. ఎలాంటి ఆదరణ అంటే ఒక బిడ్డకు తల్లి యొక్క ఆదరణ ఎలాగుంటుందో అలాగే దేవుని యొక్క ఆదరణ కూడా నీ ఎడల నా ఎడల అంత అధికంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో బైబిల్ గ్రంథములో చాలామంది ఇటువంటి ఆదరణ పొందిన వారిగా ఉంటున్నారు. ఈ ఆదరణ వారు ఎప్పుడైతే అనుభవించారో ఆ ఆదరణ ద్వారా వారెంతో దేవుణ్ణి మహిమపరిచిన వారిగా, దేవుణ్ణి హెచ్చించిన వారిగా ఉంటున్నారండి. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు మనం దేవుని యొక్క వాక్యం దగ్గరికి వస్తే దేవుని యొక్క వాక్యము మనల్ని ఎంతగానో ఆదరించేదిగా ఉంటుంది. అందుకనే దావీదు మహారాజు అంటాడు, ప్రభువా నా బాధలలో, నా కష్టముల్లో, నా దుఃఖములో నువ్వే నన్నంతగా ఆదరించిన దేవుడివి, నన్నంతగా బలపరిచిన దేవుడివి. నువ్వు లేకపోతే ఈ లోకములో నాకు ఆదరణే లేదు. నిజంగా దావీదు యొక్క జీవితంలో తనకెన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడే అతన్ని ఆదరించిన వాడిగా ఉంటున్నాడండి. అందుకని దావీదు యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా తనకి ఏ సమస్య వచ్చినా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తనను ఎంతగానో ఆదరించిన వాడిగా ఉంటున్నాడు. అలాగే బైబిల్ గ్రంథంలో చాలామందిని కూడా వారు ఎలాంటి పరిస్థితుల్లో దేవుడి దగ్గరికి వచ్చారో వారి పరిస్థితులన్నిటిలో నుంచి కూడా దేవుడు వారిని ఆదరించిన వాడిగా ఉంటున్నాడు ఆయన. ఈరోజు నీకు నాకు కూడా దేవుని యొక్క కృప మనను ఆదరించేదిగా ఉండగలుగుతుందండి. మనల్ని ఆదరించగలుగుతుంది. ఎంతగా ఆదరించగలుగుతుంది అంటే ఆయన కృప ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా ఆదరించుతాడు. ఆయన యెరూషలేములోనే, అంటే నా యొక్క సన్నిధిలోనే, నా స్థలములో నుండే మీరు ఆదరించబడుతూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడల్లా, నువ్వు దేవుని యొక్క సన్నిధిని అనుభవించినప్పుడల్లా దేవుని యొక్క ఆదరణ నిన్నెంతగానో ఆదరించగలుగుతుందన్నమాట, నిన్నెంతగానో మరి బలపరచగలుగుతుందన్నమాట. అందుకనే ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంటే నా కృప నిన్ను ఆదరించగలుగుతుంది. అంతేకాదు దేవుని కృప మానవుడి ఎడల ఇంకా ఎంతగా సహాయం చేయగలుగుతుందో మరొక మాటను కూడా మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము. ఇది అందరికీ బాగా పరిచయమైన మాట. దావీదు మహారాజు అదే అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో ఆయన ఎంతగా ఆయన కృపను ఆయన చూపించాడో దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఆయన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం అండి. 9వ వచనం, 9వ వచనం అండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో రెండవదిగా ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే నా కృప నిన్ను బలపరచగలుగుతుంది, నా కృప నిన్ను బలపరచగలుగుతుంది. అందుకనే ఎప్పుడు దేవుడు మనల్ని బలపరచగలుగుతాడు అంటే మనం బలహీనులుగా ఉన్నప్పుడు, మనకు శక్తి లేనప్పుడు, అనేకమైన సమస్యలతో నీ జీవితం నిండిపోయినప్పుడు ఆయన కృప నిన్ను బలపరచగలుగుతుందండి, నిన్ను నన్ను కూడా. అందుకనే ఈ రాత్రి దైవ కృప అందరి యందు అంత అధికముగా ఉంది అంటే ఆ దినంలో వారున్న వారందరూ కూడా ఆది అపోస్తలుల యొక్క కాలంలో వారు ఎంత సంతోషముగా, ఎంత ఆనందముగా, ఒకే కుటుంబముగా వారు ఎలాగ జీవించారు అంటే ఈ దేవుని యొక్క కృప వారిని అందరినీ కూడా వారి ఎడల అంత అధికముగా ఉండడం వల్ల వారికి ఆదరణ కలుగుతుంది. రెండవదిగా ఆ కృప వారికి తోడై ఉంటుంది. మూడవదిగా వాళ్ళ ప్రాణబాధల నుంచి అది విడిపించగలుగుతుంది. నాలుగవదిగా గొప్ప రక్షణను దేవుడు కలుగజేశాడు. ఐదవదిగా దేవుడు అంటున్నాడు నా కృప నిన్ను బలపరచగలుగుతుంది కూడా. ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే నా కృప నిన్ను బలపరచగలుగుతుంది, నా శక్తి నీకు పరిపూర్ణం చేయబడుతుంది. నువ్వెప్పుడైతే బలహీనుడిగా చేయబడుతున్నావో
అప్పుడే నువ్వు బలవంతుడిగా అవుతున్నావు అనే సంగతి మర్చిపోకు. చాలాసార్లు మనం బలహీనం అయ్యేటప్పుడు చాలాసార్లు మనం కృంగిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మన శరీరంలో ఆరోగ్యం లేనప్పుడు కానీ, లేక మన వయసు పైబడుతున్నప్పుడు కానీ, మన చుట్టూ మన సమస్యలు చుట్టుముట్టినప్పుడు కానీ, ఇలాంటి పరిస్థితుల్లో చాలా వరకు మనం కృంగిపోయేవారుగా బలహీనులుగా చేయబడుతూ ఉంటాం అన్నమాట. ఇలాంటి పరిస్థితులు మనం బలహీనలు పరిచేటప్పుడు దేవుడిని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. కారణం ఏంటో తెలుసా? దేవుడే నిన్ను బలపరచగలిగిన వాడు ఆయన. మనం ఎన్ని అపాయములు గుండా లేక ఎన్ని సమస్యలు గుండా వెళ్తూ ఉంటామో ఆ సమస్యలలోనే ఆయన కృప మనల్ని అంతగా బలపరచగలుగుతుందండి. చాలాసార్లు మనము బలపరచబడ్డానికి ఇష్టపడలేని వారు. అందుకనే చాలా వరకు మన జీవితంలో ఎలా ఉండడానికి ఇష్టపడతామంటే బలహీనులుగా ఉండడానికి ఇష్టపడం, మనం బలవంతులుగా ఉండడానికి ఇష్టపడతాం. మన శక్తి సామర్థ్యాలన్నింటినీ ఉపయోగించుకోగలుగుతాం. ఈ లోకములో ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నిటినీ మనం కలిగి ఉండి ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా మనం బలహీనలు కాదు అని చూపించడానికి ప్రయత్నం చేస్తాం. అయితే దేవుడు అంటున్నాడు, ఈ లోకములో నీకున్న వాటినన్నిటినీ నువ్వు బలపరుచుకోగలిగితే నా శక్తి నిన్ను బలపరచలేదు. నువ్వెప్పుడైతే లోకములో బలహీనుడిగా చేయబడుతున్నావో అప్పుడే నేను నిన్ను బలపరచగలుగుతాను. అందుకనే దేవుని యొక్క ప్రజలు ఎప్పుడూ కూడా ఈ లోకములో ఉన్నంత కాలము కూడా వారు తమ్మును తాముగా చూపించుకోవడానికి ఇష్టపడరు, తమ్మును తాము బలపరుచుకోవడానికి ఇష్టపడరు. ఎందుకు అంటే నన్ను బలపరిచే దేవుడు ఉండగా నేనెందుకు నన్ను నేనుగా చూపించుకోవాలి? నేనెవరిని, నేనేంటి, నేను ఎంత బలహీనుడును అనే సంగతిని మనం గుర్తించాలండి. మీకు జ్ఞాపకం చేస్తాను. హిజ్కియా యోధావారికి రాజు అయిన తర్వాత చాలా నమ్మకంగా పరిపాలన చేశాడు యోధావారిని. ఇతను ఏలుబడి చేసిన కాలంలో ఇతనికి భయంకరమైన రాచపుండు ఒకటి ఆయనకు పుట్టడం వల్ల దాని చేత చాలా బాధపడుతూ ఆయన యెషయా యొద్దకు కబురు పంపించాడు హిజ్కియా. ఏమనంటే, మీరు ఇలా దైవజనుడితో చెప్పండి, నేను ఇలాంటి మరణకరమైన పరిస్థితిలో ఉన్నాను, నా జబ్బు బాగవదా అని కనుక్కోమన్నప్పుడు హిజ్కియా పంపించిన దూతలకు యెషయా చెప్పాడనమాట, లేదు, హిజ్కియా మరణించబోతున్నాడు, తన ఇంటిని చక్కపెట్టుకోమను అని దేవుడు యెషయాతో చెప్పినప్పుడు యెషయా అదే మాట చెప్పాడు. హిజ్కియా రాజుకి వెళ్ళి చెప్పండి, హిజ్కియా రాజు యొక్క మరణ దినాలు సమీపం అవుతున్నాయి, అతని ఇంటిని తను చక్కపెట్టుకొని తను సిద్ధపడమనండి అని హిజ్కియాకు దేవుడు కబురు పంపించినప్పుడు హిజ్కియా చాలా దుఃఖపడ్డాడు, కన్నీరు కార్చాడు. ప్రభువా, ఇంతకుముందు నేను ఎన్ని కార్యాలు చేశాను నీ పక్షంగా, నీకెంత చేశాను నేను, ఇంత త్వరగానే నేను మరణించడమా, నన్ను కనికరించు, నన్ను కాపాడు అని హిజ్కియా దేవుడి దగ్గర కన్నీరు కార్చి ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేశాడో దేవుడు హిజ్కియా యొక్క ప్రార్థనను అంగీకరించి యెషయాకు మరలా ప్రత్యక్షమై చెప్పాడు, యెషయా, రాజైన హిజ్కియా దగ్గరికి పో, నువ్వు చెప్పు, అతనికి 15 సంవత్సరాల ఆయుష్కాలం పెంచానని చెప్పు, అంతేకాదు అంజూరపు ఆకుల్ని నువ్వు నూరి ఆ ముద్దను అతని గాయం మీద పెట్టుకోమను, అతడు స్వస్థత కలుగుతుంది, బాగుపడతాడు అని చెప్పాడు. సరే, యెషయా అలాగే అని చెప్పాడు. హిజ్కియా బాగయ్యాడు, దేవుణ్ణి ఎంతో స్తుతించాడు. ఆ తర్వాత బబులోను రాజు హిజ్కియాను శోధించడం కొరకై హిజ్కియా దగ్గరకు దూతలు పంపించాడు. ఎప్పుడైతే ఈ బబులోను రాజు అతని దగ్గరికి వర్తమానం అంటే తన వేగుల వారిని పంపించాడో, ఈ వేగుల వారు రాగానే హిజ్కియా అనుకున్నాడు, అంతటి గొప్ప రాజు నాతో స్నేహం చేయాలనుకుంటున్నాడు కాబట్టి నేనేమీ తక్కువ కాదు అని తను తాను చూపించుకోవడానికి హిజ్కియా ప్రయత్నం చేశాడు. అంటే నేనేమీ తక్కువ కాదు, ఆ రాజు నాతో స్నేహం చేస్తున్నాడంటే నాకు కూడా ఆ రాజుకి ఎలాగైతే ఆస్తి ఉందో నాకు అంత ఆస్తి ఉంది అని చూపించాడు. ఈ విషయంలో దేవుడు హిజ్కియా విషయంలో చెప్పాడు, హిజ్కియా,
ఎంత తప్పు చేసావు, నేను నిన్ను ఇంతగా బలపరిచి నేను ఇంత చేస్తే, నిన్ను బాగు చేస్తే నిన్ను నువ్వు కనుపరుచుకోవడానికి ప్రయత్నం చేసావా? ఆ బబులోను రాజు నీ దగ్గరికి దూతలను ఎందుకు పంపించాడంటే నీ బాగును చూడడానికి, నీతో స్నేహం చేయడానికి కాదు, నీ దేశాన్ని ఎలాగూ కొల్లగొట్టాలా అని. అయితే నువ్వేం చేసావంటే నువ్వు బుద్ధిహీనంగా ప్రవర్తించావు. ఎందుకు హిజ్కియా బుద్ధిహీనంగా ప్రవర్తించాడు అంటే హిజ్కియాను దేవుడు పరిశోధించాడట. అంటే నేను అతనితో లేకపోతే అతని మనసు ఎలాగుంటుందో గ్రహించాలనుకున్నాడట ఆయన. దేవుడు మనతో ఉన్నప్పుడు మనల్ని ఏ తప్పు చేయకున్నట్లుగా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఒకవేళ దేవుడు కానీ మన నుంచి బయటికి వెళ్ళాడు అనుకోండి, మనం ఎన్ని తప్పులు చేస్తామో. అందుకనే మానవుడి యొక్క అద్దుబాట్లు, మానవుడి యొక్క బలహీనతలు, ఎన్ని బలహీనతలు కలిగిన వాడు. హిజ్కియాకు దేవుడు పరిశోధించాడట. హిజ్కియాను దేవుడు వదలగానే అతని మనసులో ఉన్న ఉద్దేశం అంతటినీ బయలుపరిచాడట. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నా కృప నీతో లేకపోతే నిన్ను నీవుగా కనుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తావు. నా కృప నీకుందనుకో, నా కృపలో నువ్వు ఎలాగుంటావంటే దాచబడ్డానికి ఇష్టపడతావు. నా కృప నిన్నెప్పుడు కూడా నిన్ను నీవుగా కనుపరుచుకోవడానికి ప్రయత్నం చేయదు. సరే మనందరికీ బాగా పరిచయమైన మాట, ఎన్నోసార్లు మీకు చూపించాను. ఈ మాటను చూపిస్తాను. కీర్తన గ్రంథము 115వ కీర్తన, కీర్తన గ్రంథము 115వ కీర్తన మొదటి వచనమండి. 115వ కీర్తన మొదటి వచనం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు మహిమ కలగాల కానీ మాకు మహిమ కలగకూడదు. దేవుడు ఎప్పుడైతే మనతో ఉంటాడో మనలుగా మనం మరుగు చేసుకునేవారిగా ఉంటాం. లేదా మనం ఎప్పుడైతే దేవుడు కృపలో మనం లేమో మనల్ని మనం బయలుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందుకనే ఈరోజు దేవునికి రావలసిన యొక్క మహిమను, దేవునికి రావలసిన పేరుని మనుషులు దొంగిలిస్తున్నారు. మానవుడు దాన్ని తీసుకుంటున్నాడు. తానేదో గొప్పవాడినని, తానేదో ఒక గొప్ప ప్రవక్తనని, లేకపోతే ఏదో అద్భుతమైన ఆశ్చర్యకార్యములు చేయగలుగుతానని ప్రజలను నమ్మించి తనేదో తన గొప్పవాడిని నేర్పించుకుంటున్నారు. బైబిల్ గ్రంథంలో మీకు 2 విషయాలు చూపిస్తాను. ఒకటి, అపోస్తుల కార్యములో గారడీ విద్య కలిగిన సీమోన్ అనేవాడు తానెవడో గొప్పవాడిని చూపించుకోవడానికి, ఆ గారడీ విద్య కలిగిన సీమోను తన్ను తానుగా చూపించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అతన్ని మొత్తడం వల్ల అతడు గ్రుడ్డివాడుగా అయిపోయాడు. అర్థమైందా? ఎప్పుడైతే తన్ను తాను గొప్పవాడిని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడో దేవుడు అలాంటి మనుషులతో ఉండడు. ఎవరైతే తను తాను మరుగు చేసుకోవడానికి, దాచబడ్డానికి ఇష్టపడతారో దేవుడు వారిని తన కృపలో భద్రపరిచి తగిన సమయమందు దేవుడే వారిని హెచ్చించేవాడుగా ఉంటాడు. అందుకని అంటాడు, ఆయన బలిష్టమైన చేతి కింద మనం దేని మనసు కలిగిన వారిగా ఉంటే తగిన సమయమందు దేవుడే మనల్ని హెచ్చించేవాడుగా ఉంటాడు ఆయన. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చించాలి అంటే మనం ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసు కలిగి తగ్గించుకునే వారికి ఉండాలి. అందుకని మనల్ని మనం మరుగు చేసుకునే వారికి ఉండాలి. మనం ఎప్పుడైతే మరుగవుతూ ఉంటామో దేవుడు మనల్ని బయలుపరచాలి అనుకుంటాడు ఆయన. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, రహస్యమైనది ఏదియు బయలుపరచబడకపోదు, మరుగైనది ఏదియు వెలుగులోనికి రాకుండా మానదు అంటాడు ఆయన. మనం ఏదైతే రహస్యంగా ఉండాలనుకుంటుందో దాన్ని వెలుగులో తీసుకొస్తాడు ఆయన. మీకు చూపిస్తాను. అంటే కొన్ని విషయాలు చూడండి. బంగారము కానీ, వజ్రాలు కానీ, మరి రత్నాలు కానీ, ఇవన్నీ ఎక్కడుంటున్నాయి అంటే భూమి యొక్క అడుగు భాగంలో ఉంటున్నాయి. అవి ఎప్పుడూ మరుగై ఉంటున్నాయి. కానీ మనుషులు దాన్ని వెతికి తీయడం వల్ల వాటికి విలువ పెరుగుతుంది. కనిపించని వాటికి బయటికి తీయడం వల్ల అది ఎంత విలువైనదో అర్థమవుతుంది. కనిపించే బయట చాలా ఉన్నాయి, కానీ కనిపించే వాటికి విలువ తక్కువ, కనిపించలేని వాటికి విలువ ఎక్కువ. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, మన శరీరంలో పైకి కనిపించే వాటికి ఎంత గొప్పవో కనిపించే వాటికంటే లోనున్నవి, అంటే కనిపించినవి కూడా అంతకంటే గొప్పవన్నమాట. అలాగే నీవు నేను కూడా యేసు ప్రభు యొక్క కృపలో, ఆయన శరీరములో ఒక భాగముగా
అమర్చబడి మనం మరుగు చేయబడిన వారిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. నిన్ను నీవు కనుపరుచుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. అందుకన్నాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలగాల, నీ కృపను బట్టి నీకు మహిమ కలగాల, కానీ మాకు కాదు. అందుకనే ఈ రాత్రి మనము అలాగ ఎప్పుడైతే మరుగు చేయబడడానికి ఇష్టపడతామో, మనల్ని మనంగా బలహీనులుగా ఎంచుకోగలుగుతామో, అప్పుడే దేవుడు బలపరచగలుగుతాడు. కానీ నేటి దినాల్లో మానవుడు అనుకుంటున్నాడు, నాకేంటి, నాకు ఇలాంటి శక్తి ఉంది, నాకు ఇలాంటి వరం ఉంది, దేవుడు నాకు ఇలాంటిది ఇచ్చాడు, నేను ఏదైనా చేయగలను అనుకున్నావా? దేవుడు నిన్ను వదిలేస్తాడు. కారణం ఏంటో తెలుసా? ఇచ్చిన దేవుడే నీతో ఉండకుండా వదిలిపెట్టేవాడిగా ఉంటాడు. కారణం ఏంటి అంటే, నిన్ను నీవు కనుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. అందుకని నేటి దినాల్లో దేవుడు మానవులకు కృపావరాలను అనుగ్రహించాడు, అనేకమైన వరాలను ఇచ్చాడు దేవుడు. ఈ వరాలు కలిగిన వారు ఏం చేయగలుగుతున్నారు అంటే, వరాలని ఎప్పుడైతే దేవుడు వారికి అనుగ్రహించాడో ఆ వరము చేత తమ్మును తాము బయటపరుచుకుంటున్నారు. వారు తమ్మును తాము ప్రత్యక్షపరుచుకుంటున్నారు. నాకు దేవుడు ఇలాంటి వరాన్ని ఇచ్చాడు, నేను ఇలాగ చేయగలను అని. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు అంటే, ఆ వ్యక్తిని పూజించడం లేక ఆ వ్యక్తిని గణపరచడం ప్రారంభిస్తున్నారు. అందుకని అంటున్నాడు బైబిల్ గ్రంథంలో, ఎవరైనా దేవునికి రావలసిన మహిమను ఒక మానవుడు దొంగిలించాడు అంటే దేవుడు వాడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించలేడు. మీ అందరికీ తెలుసు, అపోస్తలుల కార్యంలో 12వ అధ్యాయంలో హేరోదు రాజు మరి రాజు వస్త్రములు తీసివేసి ఆయన ఉపన్యాసం ఆయన ప్రధాన యాజకుడు చేయవలసిన ఆ వాక్యమును, అంటే దేవుని సేవకుడు చేయవలసిన పనిని హేరోదు చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే హేరోదు ఆ ఉపన్యాసము చేయగా కింద కూర్చున్న వాళ్ళందరూ కూడా, విన్న వాళ్ళందరూ కూడా రాజుకు చెప్పారు, రాజా ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదు అని కేకలు వేశారు. అక్కడ ఓ మాట అంటాడు, హేరోదు దేవుని మహిమపరచినందున అతడు పురుగులు పడి వెంటనే పడి చచ్చిపోయాడు అంటాడు ఆయన. ఎందుకో తెలుసా అంటే, దేవునికి రావలసిన మహిమను ఒక మనుషుడు దొంగిలించాడు. ప్రియ సహోదరి సోడా, ఈ రాత్రి దేవుడు అనేది, నా కృప నిన్ను బలపరచాలి అంటే నువ్వెప్పుడూ బలహీనుడు అనే సంగతి మర్చిపోకు. ఈరోజు మనము ఇలాగున్నాము అంటే ఆ దేవుడే మనల్ని కాపాడగలుగుతున్నాడు కాబట్టే, ఆ దేవుని కాపుదల మనకుంది కాబట్టే నిజంగా దేవుడు మనల్ని బలపరచగలుగుతున్నాడండి, మనల్ని కాపాడగలుగుతున్నాడు. ఒకవేళ లేదు, మన శక్తి మీద కానీ, మన బలం మీద కానీ, మన జ్ఞానం మీద కానీ, మనకున్న లోక సంబంధమైన వాటి మీద కానీ మనం ఆధారపడ్డామా, దేవుడు అంటాడు, ఇవి ఎంతకాలం ఉంటాయి నీతో, ఇవన్నీ నేను ఎంతకాలం బలపరచగలుగుతాయి, ఇవన్నీ నువ్వు ఆధారం చేసుకొని నాకు దూరం అవుతున్నావు కదా. అయితే ఇవన్నీ ఒకరోజు వదిలిపెట్టిన తర్వాత అప్పుడు నా విలువేంటో నీకు అర్థమవుతుంది. కానీ ఆ సమయంలో దేవుడు దొరుకుతాడా అనేది అది దేవుని యొక్క సంకల్పం. అనేక మందికి దేవుడు అన్నీ పోగొట్టుకున్న సమయంలో దేవుని వెదకాలనుకున్నారు, కానీ దేవుడు వారికి ప్రత్యక్షం కాలేదు, దేవుడు వారికి దొరకలేదు. ఏదో కొద్దిమందికి మాత్రమే ఆ అవకాశం దొరికింది కదా. మీకు ఎన్నోసార్లు చూపించాను. ఉదయం నేను బైబిల్ చదువుతూ ఉంటే నా డైలీ పోర్షన్లో నాతో ఒక మాట మాట్లాడాడు దేవుడు. నేను చాలాసార్లు చదివాను, ఎన్నోసార్లు కూడా వాక్యం చెప్పాను దాని మీద. కానీ నాకు ఆ మాట క్రొత్తదిగా అనిపించింది అనమాట. యోనా గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనం. యోనా గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక వాడను చూసి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక వాడవారితో కూడి తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కెను. ఇక్కడ 2 మాటలు చెప్పాడు ఆయన. అయితే యెహోవా సన్నిధిలో నుండి యోనా ఏం చేశాడో తెలుసా? దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాడు ఆయన. అనుకున్నాడు, నేను నినివేకి వెళ్లకుండా తర్షీషునకు పోతున్నాను అనుకున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన నినివేకి వెళ్ళడం దేవుని యొక్క ఉద్దేశం, కానీ ఈయన తర్షీషుకు పోవడం ఈయన ఉద్దేశం.
దేవుని సన్నిధిలో నుండి యోనా బయటికి పోవడానికి ఇష్టపడుతున్నాడట. నేను ఆలోచన చేశాను, ఎంతమంది ఎలాగ పోయారు బైబిల్ గ్రంథంలో? ఇంకా ఎవరైనా పోయారా? ఎవరెవరు పోయారు? దేవుని సన్నిధిలో నుండి ఎందుకు పోతున్నారు వీళ్ళు? ఆదికాండం 4వ అధ్యాయంలో మరొక వ్యక్తి గురించి చెప్తాడు. ఆయనే కయ్యేను. కయ్యేను దేవుని యొక్క సన్నిధిలో నుండి దేవుని సన్నిధిలో నుండి దూరం అయిపోయాడట. వీరు ఎప్పుడైతే దేవుడి సన్నిధిని దూరం అవుతున్నారో వీళ్ళ సమస్యలు ప్రారంభించబడుతున్నాయి. కయ్యేను దేవుని యొక్క సన్నిధిలో నుంచి వెళ్ళిపోయాడు, దేశదిమ్మరగా మారిపోవలసి వచ్చింది. అన్ని కష్టాలని అనుభవించాడు ఆయన. రెండవదిగా యోనా దేవుని సన్నిధిలో నుండి పారిపోయాడు. సముద్రంలో భయంకరమైన తుఫాను రేపి యోనాను సముద్రంలో పడేలాగా దేవుడు చేశాడు. దేవుడు అంటున్నాడు, నా సన్నిధిలో నుండి నువ్వు ఎక్కడికి పారిపోతావు? నువ్వు ఎక్కడికి తప్పించుకోవాలనుకుంటున్నావు? నేను భూమి ఆకాశమని అంతటా ఉన్నవాడిని. నేను నా చేతిలో నుంచి నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ఆకాశంలోకి ఎక్కితే అక్కడ నేను ఉన్నాను, నువ్వు పాతాళంలోకి వెళ్తే పాతాళంలో నేను ఉన్నాను, నువ్వు సముద్రపు అగాధంలోకి వెళ్ళినా అక్కడ కూడా నా చేయి నిన్ను పట్టుకుంటుంది. నన్ను అంటే నాకు కానకుండా, లేక నాకు నువ్వు కనబడకుండా, లేక నాకు నువ్వు దూరం ఎంత దూరం వెళ్ళిపోవాలనుకున్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను లేని చోటు అనేది మాత్రం లేదు. ప్రియ సహోదరి సోడా, దేవుని సన్నిధిలో నుండి పారిపోవాలనుకుంటున్నాడు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఎన్నోసార్లు మన జ్ఞానాన్ని, మన శక్తిని, మన తెలివిని, మన బలాన్ని ఉపయోగించుకొని దేవుని సన్నిధిలో నుండి మనం దూరం అవుతున్నాం. మళ్ళీ మనం బలపరుచుకోవడానికి ఇష్టపడుతున్నాం. ఈ లోకంలో చూడండి, చాలామంది దేవుని వదిలిపెట్టి లోకంలోకి ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా? లోకంలో సుఖంగా బ్రతకాలని. ఎందుకో తెలుసా? లోకంలో కష్టాలు లేకుండా, బాధలు లేకుండా సంతోషంతో బ్రతకాలి అని. ఎంతకాలంలో వాళ్ళకు సంతోషం ఉంటుంది అంటారు? దేవుని వదిలిపెట్టినంత మాత్రానికి లోకంలో సంతోషం ఉంటుందా? వాళ్ళకి డబ్బు ఉండొచ్చు, ఈ లోకంలో ఆస్తుపాస్తులు ఉండొచ్చేమో, కానీ ఒకరోజు వాళ్ళు బాధపడే రోజు రాబోతుంది. వాళ్ళు ఎంత దుఃఖపడతారు. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నా కృపలో నువ్వు లేకపోయావా? నా కృప నిన్ను బలపరచలేదు. నా కృప నిన్ను బలపరచాలి అంటే నా దగ్గరికి రా. నా కృపలో నువ్వు ఉండాలి. నా నుండి నువ్వు బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. కారణం ఏంటో తెలుసా? నా కృపలో నువ్వు ఉంటే ఎప్పుడు కూడా నిన్ను నువ్వు మరుగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావు, నిన్ను నీవు కనుపరుచుకోవడానికి ప్రయత్నం చేయవు. అందుకని అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఎప్పుడూ కూడా ఎన్నో విషయాలు కలిగిన వాడైనప్పుడు కూడా ఆయన అంటున్నాడు, నా కృప ప్రభా, నేను బలహీనుడను, నేనేదో ఒక గొప్పవాడిని నేను చెప్పలేను. నేను ఎలాంటి వాడిని అంటే అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో 3 విధాలుగా చెప్తాడు ఆయన. ఈ 3 మాటల్ని ఈ రాత్రి మీకు చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు యొక్క సాక్ష్యము, తను దేవుని నమ్మిన తర్వాత తను ఎంత తగ్గించుకుంటున్నాడో చూపిస్తాను మీకు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15 వచ్చినవండి 15 వచ్చుల్లో చూడండి, 2వ భాగంలో ఉంది. 15 వచ్చుల్లో 2వ భాగంలో, అట్టి వారిలో నేను ప్రధానుడను. సరే, పాపులందరిలో కల ప్రధానం. 16 వచనం చూడండి, ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగిన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపిని నా యందు కనుపరిచినట్లు నేను కనికరింపబడితిని. అపోస్తలుడైన పౌలు చూడండి ఎప్పుడు చెప్తున్నాడో తెలుసా? అపోస్తలుడైన పౌలు ఎంత పరిచర్య చేశాడు, ఎన్ని సంఘాలను బలపరిచాడు, ఎన్ని కృపావరాలు కలిగిన వ్యక్తి, ఎంత దేవుళ్ళో బలంగా వాడబడినవాడు, ఎన్ని సమస్యలు దేవుడి కోసం ఎదుర్కొన్నవాడు. ఇవన్నీ అనుభవించిన తర్వాత తిమోతితో చెప్తున్నాడు, తిమోతి, నేనెవరినో తెలుసా? పాపులందరిలో కల్లా నేనే ప్రధానమైన పాపిని. బా సరే, ఎంత తగ్గించుకుంటున్నాడు ఆయన. మనం చాలాసార్లు అనుకుంటాం, ఏమోనండి నేను యేసుప్రభువుని నమ్ముకున్నా, వాళ్ళంతా ఏలంత కాదు నేను అంటాం.
వాళ్ళలాగా వీళ్ళ నేను అంత దుర్మార్గుని కాదు, అంత దొంగని కాదు, అన్ని తప్పులేమీ చేయలేదు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసిన వాళ్ళు, వాళ్ళకంటే నేను పర్లేదు అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు వాళ్ళకంటే వీళ్ళకంటే పర్లేదు అనుకుంటున్నావే తప్ప నీ స్థితి ఏంటో నీకు అర్థమవుతలేదు, నీ నీచ స్థితి ఏంటో నాకు తెలుసు. అందుకనే దేవుడు అపోస్తలుడైన పౌలు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అంటున్నాడు, ప్రభువా నేను వాళ్ళకంటే వీళ్ళకంటే నేనేదో గొప్పవాడిని నేను చెప్పుకోను. నేను ఎంతటి వాడిని అంటే పాపులందరిలో కల్లా నేనే ప్రధానమైన పాపిని. నా ఎంత దుర్మార్గుడే లోకంలో ఉండడేమో. ఇంకా చూడండి ఎంత తగ్గించుకుంటున్నాడో. అది దేవుని కృప ఒక మనిషిని ఆవరించినప్పుడు, దేవుని కృపలో ఒక మనిషి వచ్చినప్పుడు తన్ను తాను ఎంత తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో, తన్ను తాను ఎక్కడా కనుపరుచుకోవడానికి ప్రయత్నం చేయడు, తన్ను తాను మరుగు చేయబడడానికి ఇష్టపడతాడు. అందుకనే ఒక దేవుని బిడ్డకు కావలసిందేంటో తెలుసా? మొట్టమొదటిగా తన్ను తాను తగ్గించుకునే స్థాయి రావాలి. బైబిల్ గ్రంథంలో అంటాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. మన జీవితంలో ఎప్పుడూ కూడా మనం మరుగయ్యే జీవితము, మనం కనబడకుండా ఉండే జీవితము, మనం తగ్గించుకునే స్వభావము. ఎంత తగ్గించుకోవాలి అంటే నిన్ను నీవుగా మరుగైపోవడానికి తగ్గించుకో. ఎక్కడ కూడా కనపడడానికి ప్రయత్నం చేయొద్దు. నువ్వు ఎంత తగ్గించుకోవాలంటే ప్రభా నాకు కాదు, నేను కాదు కనిపించేది, నాలో నువ్వు కనిపించాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రభా తను ఎంత తగ్గించుకున్నాడు అంటే తన దేవుణ్ణి చూపించడం కొరకు తను తాను ఎంత దేని స్థితికి వెళ్ళిపోయాడంటే, ప్రభా పాపులందరిలో కల్లా నేనే ప్రధానమైన పాపిని, నాలాంటి వాడు ఉండడు. అందుకని అంటాడు, రెండో మాట అంటాడు, ఏమంటాడో మీకు చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు ఈ విషయంలోనే ఆయన అంటాడు, పరిశుద్ధులందరిలో కల్లా నేనే అత్యల్పుడును అంటాడు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాల్లో ఉన్నాయండి. అంటే 8 నుంచి 11 వరకు కలిసి ఉన్నాయి. అయితే చూడండి, మరుగైయున్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టుదో అందరికీ తేటపరచబడుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడు నేను నాకు ఈ కృప అనుగ్రహించెను. ఎంత తగ్గించుకుంటున్నాడు అంటే ఆయన పరిశుద్ధులందరిలో కల్లా నేనే అత్యల్పుడను. ఎంత తగ్గించుకున్నాడో చూడండి. ఒకవేళ మనం ఎప్పుడైనా ఎవరితోనే విశ్వాసులతో పోల్చారనుకో, వాళ్ళకంటే వీళ్ళు తక్కువండి, లేకపోతే వీళ్ళకంటే ఆమె తక్కువండి, లేకపోతే ఆయనకంటే ఈయన తక్కువండి అని చెప్పారనుకో, మనకు ఎంత బాధ అనిపిస్తుందో. చూడు, నన్ను వాళ్ళకంటే నేను ఎంత తక్కువగా చూశారో, వీళ్ళకంటే నేను ఎంత తక్కువగా చూశారో, ఎందుకు నన్ను అంత తక్కువగా చూస్తున్నారు అని బాధపడతాం. కానీ అపోస్తలుడైన పౌలు అంటాడు, పరిశుద్ధులందరిలో కల్లా నేనే అత్యల్పుడును. అసలు పరిశుద్ధులతో కూడా పోల్చుకోవడానికి ఇష్టపడతలేదు. దేవుని నమ్మిన పరిశుద్ధులు, దేవుని బిడ్డలతో కూడా నేను వాళ్ళతో సమానమైన వాడిని కూడా అనుకోవట్లేదు ఆయన. వాళ్ళందరికంటే అత్యల్పుడును. ఎంత తగ్గించుకుంటున్నాడు చూడండి ఆయన. ఎందుకు అంత తగ్గించుకుంటున్నాడు అంటే దేవుని కృప తనకంత బలపరచాలి అంటే తనంత తగ్గించుకునే స్థితిలోనికి రావాలా. ప్రియ సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, నా కృప నిన్ను బలపరచాలి అంటే నువ్వు మొట్టమొదటిగా నువ్వు బలహీనుడు అనే సంగతి మర్చిపోకు. నువ్వు ఎంత బలహీనుడివో గుర్తించగలిగితే నిన్నంత బలంగా నేను ఉపయోగించుకోగలుగుతాను. నువ్వెంత బలవంతుణ్ణి అనుకుంటావో అంత బలహీనుడిగా చేయబడతావు. అర్థమైందా? అంటే వాడబడే వాడి చేతిలో ఉన్న దాన్ని బట్టే ఉంటుందన్నమాట. అంటే ఒక బంతి ఒక చిన్నపిల్లడికి ఇచ్చామనుకోండి, వాడి శక్తి ఎంత అంటే వాడి వయసుకు తగిన శక్తే ఉంటుంది. ఒకవేళ పెద్దవాడికి ఇచ్చామనుకో, ఆ పెద్దవాడి కంటే దాని బలం ఎంత ఉందో ఆ బలాన్ని అంతటిని ఉపయోగిస్తాడు. ఎంత బలాన్ని ఉపయోగిస్తాడో అంత పైకి వెళ్తావు. అందుకనే నిన్ను నీవుగా తగ్గించుకొని నువ్వు దేవుడి చేతికి అప్పగించుకోగలిగితే ఆ దేవుడు
నిన్నెంత పైకి తీసుకెళ్తాడో తెలుసా? చాలా పైకి తీసుకెళ్తాడు ఆయన. భూమి మీద ఉన్న వారందరికంటే గొప్ప స్థాయిలో తీసుకెళ్తాడు ఆయన. లేదు, నేను నువ్వుగానే నీ చేతిలో నువ్వే ఉండాలి, నన్ను నేనే కనపరుచుకోవాలనుకున్నావు అనుకో, నీ స్థాయి అక్కడితోటే ఉండిపోతుంది. నీ స్థాయి అక్కడితోటే ఉండిపోద్ది. కారణం ఏంటో తెలుసా? నిన్ను ఉపయోగించుకునే దేవుడి చేతిలో నువ్వు లేకుండా నువ్వు ఎలా ఉపయోగించబడతావు? అందుకనే బైబిల్ గ్రంథాలు అంటాడు, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా నువ్వు ఉండాలి. ఆ దేవుడు మనల్ని ఉపయోగించుకునే వారిగా ఉండాలి. ఆ దేవుడు మనల్ని ఉపయోగించుకోవాలి అంటే ఆయన చాలా బలహీనులైన వారిని ఉపయోగించుకుంటాడు ఆయన. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక నైపుణ్యత కలిగిన ఒక వ్యక్తి, ఒక పనితనం కలిగిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గర మీరు ఎప్పుడైనా చూడండి, ఒక ఎలక్ట్రీషియన్ చూడండి, కరెంటు పని చేసే ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళండి, ఆయన ఇంటికి వెళ్ళండి, ఆ ఇంటికి వైరింగ్ కూడా ఉండదు. ఎందుకో తెలుసా? ఆడికి కరెంటు వచ్చు కాబట్టి ఆడి వైర్లన్నీ ఏలాడుతూనే ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ. ఎందుకంటే ఆడు కరెంటు పడుతుంది, ఎప్పుడైనా మనం చేసుకోవచ్చులే ఆడు చచ్చేదాకా వైరింగ్ చేయడాడు. మీరు చూడండి, ఓ కుమ్మరివాడి ఇంటికి వెళ్ళండి, ఆడు ఎలాంటి కుండలు వాడతాడో, పగిలిపోయిన కుండలన్నింటిలో నీళ్ళు వేసుకుంటాడేమో కానీ మంచి కుండలు వాడు. ఆడు ఏం చేస్తాడు తెలుసా? మంచి కుండలన్నీ అమ్మేసుకుంటూ చూస్తాడు, అమ్ముకోవడానికే చూస్తాడు తప్ప తన ఇంట్లో పెట్టుకుని తన వాడడానికి ప్రయత్నం చేయడు. నైపుణ్యత కలిగిన వాళ్ళు ఎవరైనా సరే పనికిరాని వాటిని పనికొచ్చేలాగా చేసుకుంటారు. అదే దేవుడు అంటున్నాడు, నేను ఎవరినో తెలుసా? నేను ప్రధాన శిల్పిని, నేను చెక్కిన వాడిని, నేను నిన్ను రూపించిన వాడిని. నువ్వు నా చేతిలో పడ్డావనుకో, నేను నిన్ను బలంగా వాడుకుంటాను. నువ్వు బలహీనుడు కదా, నువ్వు నాకు బలహీనుడిగా నా చేతిలోకి వచ్చావంటే నేను బలవంతుడిగా నేను తయారు చేస్తాను. నువ్వు బలవంతుడిగా ఉండాలి అనుకుంటే నేను నిన్ను బలహీనుడిగా చేయగలుగుతాను. కాబట్టి ఆయన కృప నిన్ను బలపరచాలి అంటే నన్ను నేనుగా తగ్గించుకునే స్థాయిలోకి ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, రెండవదిగా ఆయన చెప్పేది ఏంటంటే, పరిశుద్ధులందరిలో కల్లా నేనే అత్యల్పుడను. మూడవదిగా అంటాడు, అపోస్తలులందరికంటే నేను తక్కువ వాడను. అపోస్తలులందరికంటే. ఎందుకంటే ఆయన యేసుప్రభువారిని నేను చూడలేదు, ఆయనతో నేను తిరగలేదు, ఆయనతో నాకు ఎటువంటి సంబంధము లేనివాడిని. పరిశుద్ధులందరితో, అపోస్తలులందరికంటే కూడా నేను కూడా చాలా తక్కువ వాడిను. వాళ్ళతో పోల్చుకునే అర్హత కూడా నాకు లేదు. చూడండి, వాళ్ళతో పోల్చుకునే అవకాశం లేదు అని చెప్పుకున్నా అపోస్తలులందరికంటే గొప్పవాడయ్యాడు. మీరు చూస్తే 12 మంది అపోస్తలులందరికంటే అపోస్తలుడైన పౌలు చేసిన పరిచర్య గొప్ప పరిచర్య. ఆయన ఎన్ని పత్రికలు రాశాడు, ఎంత దైవజ్ఞానము కలిగిన వాడు, ఎంత దైవికంగా అనేక విషయాలు బోధించగలిగిన వాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో ఎందుకు దేవుని కృప తనను అంతగా బలపరిచింది అంటే, తనెప్పుడూ తన శక్తి మీద ఆధారపడలేదు, తనుగా రుజువుపరుచుకోవాలని ప్రయత్నం చేయలేదు. తనెప్పుడూ కూడా దేవునిలో మరుగు చేయబడినవాడు, దేవుని చేతికి అప్పగించుకోగలిగిన వాడు. ఎప్పుడూ తన జీవితంలో తగ్గించుకుని తన్ను తానుగా మరుగైపోయే పరిస్థితులు అన్నమాట. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నా కృప నిన్ను బలపరచాలి అంటే నువ్వు కూడా మరుగైపోవడానికి ప్రయత్నించేయి. నువ్వెప్పుడు కనపడ్డానికి ప్రయత్నం చేయకు. నేనేపాటి వారిను, నేనేపాటి దానిను, లేకపోతే నేనేపాటి వాడును. ప్రభువా, నీకు నేనేం చేయగలను, నీకు నేను ఎలా ఉపయోగపడగలను, నా వల్ల ఏంటి సాధ్యం, నేనెవరిని? ఒకవేళ నా వల్ల ఏదైనా జరిగింది అంటే అది నేను చేసింది కాదు, అదంతా నీ కృప, అదంతా నీ వల్ల జరిగింది. నేనేపాటి సరే. ఎప్పుడూ కూడా నేను అనేది కనపరుచుకోవడానికి ప్రయత్నించేదు. ఈ లోకంలో దేవుని యొక్క ప్రజలు అనేవారు అనేక మంది తమ్మును తాముగా లోకంలో గొప్పవారుగా చూపించుకోవాలనుకుంటున్నారు. అందుకని అంటున్నాడు, ఎవరైతే తన్ను తానుగా గొప్పవాడిగా కనపరుచుకోవాలనుకుంటున్నారో ఒకరోజు వాళ్ళు మరుగైపోతారు, కనపడరు, ఎప్పటికీ జ్ఞాపకంలో ఉండరు. ఇంక వాళ్ళు ఎవరైతే తనను తనుగా మరుగు చేసుకొని దేవుణ్ణే చూపించడానికి ప్రయత్నం చేస్తారో అలాంటి వారు ఎప్పటికీ నిలిచి ఉండిపోతారు. ఎందుకో తెలుసా? వారు దేవుణ్ణి మహిమపరిచారు,
దేవునికి రావాల్సిన ఘనతను, దేవునికి రావాల్సిన మహిమను వాళ్ళు ఇచ్చేదే తప్ప వాళ్ళ దేవుడిది ఎప్పుడు కూడా తాను పొందడానికి ప్రయత్నం చేయలేదు. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటున్నాడు, నేను ఎవరిని బలపరచగలుగుతానో తెలుసా? ఇలాంటి దీనులైన వారిని, దరిద్రులైన వారిని నేను గణపరుస్తాను. ఎందుకో తెలుసా? దరిద్రులైన వారిని, బలహీనులైన వారిని, నీచులైన వారిని నేను ఇలాంటిగా అంటే నేను వారిని గొప్పవారిని చేశానంటే వాళ్ళు ఎప్పుడు కూడా తాను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రభువా, ఇంతటి స్థితిలోకి మేము వచ్చాము అంటే ఈ స్థితికి మేము యోగ్యులమంటావా? దీన్ని పొందడానికి మేము అర్హులమంటావా? ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చావు? మేము ఎవరిమి అని వాళ్ళు ఎప్పుడు కూడా దేవునికి ఎంతో దీన స్థితిలోనే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఆస్తుపాస్తులు కలిగిన వారు, గొప్ప వంశంలో పుట్టినవారు, లేకపోతే ఏదో లోకంలో గొప్ప స్థాయిలో ఉన్నవారిని దేవుడు రక్షిస్తే వాళ్ళు ఎప్పుడు కూడా ఏమనుకుంటారు అంటే మేము చేసాము, ఇది మా వల్ల జరిగింది, ఇది మేము చేసామని తాను చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇలాంటి వారు నాకేమక్కర్లేదు. చూడండి, అందుకనే దేవుని యొక్క ప్రజలుగా ఈ లోకంలో దేవుడు పని చేయాలి అంటే దేవుడు ఎప్పుడు కూడా మానవ సహాయం మీద ఆధారపడేవారు కాదు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క పని దేవుడు చేయగలడు. ఎలాగ చేయగలంటే బలహీనుల చేత దేవుడు కార్యాన్ని జరిగిస్తారు. చాలామంది నేటి దినాల్లో దేవుని యొక్క మందిరముల పేరు చెప్తూ, దేవుని యొక్క సేవని పేరు చెప్తూ అనేక మంది దేవుడి పేరు మీద వాళ్ళు ఈ లోకంలో దేవుని ఎరగని వారిని, నామకార్థమైన వారిని, అనేక మంది దేవుని ప్రజలను వీళ్ళ దేవుని పేరు చెప్పి అడుక్కుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? ఇదంతా పలానా వారు ఇచ్చారండి, ఇది పలానా వారి చేత జరిగింది. అర్థమైందా? దేవుడికి ఇలాంటివి అక్కర్లేదు. అందుకనే దేవుడు తన పనిని ఇలాంటి బలవంతులతో చేయించుకోవాలనుకోవట్లేదు, బలహీనుల చేత చేయించుకోవాలనుకుంటున్నాడు. మీరు మొదటి నుంచి చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుడు బలహీనులైన వారిని ఏర్పరచుకొని, బేదలైన వారిని ఏర్పరచుకొని దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. ఆయన గొప్పవారిని ఎక్కడా దేవుడు ఏర్పరచుకోలేదు. గొప్పవారు అనేవారు ఎక్కడా కూడా దేవుని పనికి సహాయం చేయలేదు. ఒకవేళ చేసినా ఆ పనిని పాడు చేశారే తప్ప ఆ పనిని బాగు చేయలేదు. కడుబేదలైన వారు, ఎవరైతే దీనులైన వారు ఆ పరిచర్యలో సపోర్ట్ చేశారో వాళ్ళ పరిచర్య ఎప్పటికీ నిలిచి ఉంది. ఆ పని పాడవలేదు. అర్థమైందా? కాబట్టి ఈ రాత్రి దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నా కృప నిన్ను ఆదరించడమే కాక నా కృప నిన్ను బలపరచగలుగుతుంది. ఎప్పుడు బలపరుస్తుందో తెలుసా? నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడు, నువ్వు శక్తిహీనుడిగా ఉన్నప్పుడు నేను నిన్ను బలపరుస్తాను. నువ్వు బలవంతుడిగా ఉండి నువ్వు శక్తిమంతుడిగా ఉన్నంతకాలము నా బలము అంటే నా కృప నీకు తోడుగా ఉండలేదు, నిన్ను బలపరచలేదు. ఎందుకంటే నువ్వు లోక సంబంధమైన వాటి మీద ఆధారపడినంత కాలము నేను నిన్ను బలపరచను. నేను బలపరచాలి అంటే నువ్వు నా మీద ఆధారపడని ప్రయత్నించే. సరే, ఈ రాత్రి మరొక మాటను మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము, కీర్తన 20వ అధ్యాయము 6 వచ్చినవండి. 26. యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును, తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. ఆయన అంటున్నాడు, నేను తన అభిషక్తుణ్ణి, ఆయన యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. తన అభిషేకించిన వాడిని దేవుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు. ఆయన వారిని ఎప్పుడూ రక్షిస్తాడట. రెండవదిగా, రక్షణార్థమైన తన దక్షిణాస్త బలము చూపుతాడు. అలాంటి బలహీనులైన వారికి దేవుడు చూపేది ఏంటంటే తన రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలాన్ని చూపుతాడట. దేవుని యొక్క దక్షిణ హస్తబలము, ఆయన ఎంత బలవంతుడో తన బలమంతటినీ కూడా వారికి చూపుతాడు. కాబట్టి నీవు నేను ఎప్పుడైతే బలహీనులుగా చేయబడతామో, ప్రభువా నేనెందుకు పనికొస్తాను, నేను మానవుణ్ణి, నేను ఒక మట్టి పెంకి లాంటి వాడిని, నేను దేనికి పనికొస్తాను ప్రభువా,
పగిలిపోతే మరలా అతకలేని స్థితి కలిగిన వాడిని అని నువ్వెంతగా దేవుడి దగ్గర తగ్గించుకుని దేవుడికి నువ్వెప్పుడు కూడా విధేయత చూపు దేవుడి దగ్గర ఉంటావో నీ స్థాయిని దేవుడు రోజు రోజుకంత పైకి తీసుకెళ్తాడు. నువ్వు తగ్గే కొలది దేవుడు నిన్ను పైకి తీసుకెళ్తూ ఉంటాడు. నువ్వు తగ్గే కొలది పైకి తీసుకెళ్తూ ఉంటాడు. నువ్వు ఎంత పైకి వెళ్ళాలనుకుంటావో దేవుడు అంత కిందకి తీసుకెళ్తూ ఉంటాడు. అర్థమైందా? దేవుడి దగ్గర కావాల్సింది ఏంటంటే ఆత్మీయత. నువ్వు ఎదిగే కొలది దీనుడిగా ఉండడానికి ప్రయత్నించే. నువ్వు ఎన్ని సంవత్సరాలైతే యేసుప్రభువుని నమ్ముకొని నీ సంవత్సరాలు అధికమవుతున్నాయో ఈ సంవత్సరాలన్నిటిలోకల్లా నీ జీవితంలో తగ్గించుకుని దీనత్వము, విధేయత నువ్వు నేర్చుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా నువ్వెంత దీనుడిగా చేయబడడానికి ఇష్టపడతావో దేవుడే నిన్నంత పైకి తీసుకెళ్ళడానికి ఇష్టపడతాడు. నీవు కనుపరుచుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించేయద్దు. ఎప్పుడైతే అలాగ ఉంటావో ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నా కృప నిన్ను బలపరచగలుగుతుంది, నా కృప నీకు చూపిస్తాను. నా కృప నిన్ను ఏం చేయగలుగుతుంది తెలుసా? నీ బలహీనతల్లో కానీ, నీ అద్దుబాటుల్లో కానీ, నీ యొక్క పరిస్థితులు ఎలాంటి స్థితిలో ఉన్నా నేను నిన్ను బలపరిచి నువ్వెక్కడైతే పడిపోయావో, ఏ అద్దుబాట్లు అయితే నీకున్నాయో వాటన్నిటి నుంచి విడిపించి నేనే నిన్ను సంపూర్ణంగా చేయగలుగుతాను. లేదు నా శక్తి సామర్థ్యముతో నేను ఏదైనా చేయగలను, నాకు దేవుడు సహాయం ఏంటి, నన్ను నేనుగా ఇలా ఉండలేను అనుకున్నావా? ఒకరోజు నీ జీవితం పడిపోయే స్థాయికి వెళ్ళిపోద్ది. కారణం ఏంటో తెలుసా? నీ ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత చమత్కారంగా నువ్వు వాక్యాన్ని బోధించినా దేవుడి దగ్గర నీ శక్తి పనిచేయదు. మానవ జ్ఞానం దేవుడికి అక్కర్లేదు. ఎందుకో తెలుసా? అలాంటి వారిని ఎంతోమందిని దేవుడు వదిలేశాడు. దేవుడు వారిని వదిలిపెట్టగానే వాళ్ళ నీచ స్థితి ఎంత దిగజారిపోతారో. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకు చెప్పేది ఏంటంటే, నా కృప నిన్ను ఆదరించగలుగుతుంది, నా కృప నిన్ను బలపరచగలుగుతుంది. నా కృప నిన్ను ఎంత బలపరుస్తుందంటే, నువ్వెంత బలహీనుడుగా అవ్వడానికి ఇష్టపడతావో, ఎంత తగ్గించుకోవడానికి ఇష్టపడతావో, ఎంత మరుగవడానికి ఇష్టపడతావో నిన్నంత పైకి తీసుకొస్తాను. అందుకనే దేవుని యొక్క బిడ్డగా ఈ రాత్రి దైవ కృప మన ఎడల అధికంగా ఉండాలి అంటే, ఆయన కృప మనల్ని బలపరచాలి అంటే, ఆయన కృప మనల్ని ఆదరించాలి అంటే మనం ఏ స్థితిలో ఉండాలి? మనం ఎంతగా మరుగు చేయబడుతున్నాం? ఆ రీతిగా ప్రభా నిజమే, నన్ను క్షమించు. అనేక సార్లు నేను కూడా మనిషిని కదా, మానవుని కదా, ఎన్నోసార్లు అతిశయించే స్వభావం కలిగిన వాడిని, గర్వించే స్వభావం కలిగిన వాడిని, రూపించిన వాడిని నన్ను ఎందుకు ఇలాగూ చేసావని ప్రశ్నించే స్థాయి కలిగిన వాడిని, నా బుద్ధిహీనతలు ఇవన్నీ, నన్ను క్షమించు. నీ దగ్గర నేను ఏపాటి వాడిని, ఈరోజు ఉంటాను, మరో క్షణం మాయమైపోతాను. అర్థమైందా? దేవుని యొక్క బిడ్డలుగా మన స్థితి ఏపాటి, మనం ఎందుకు పనికొస్తాం? కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని మనం హెచ్చించుకోవడానికి కానీ, మనల్ని మనం కనపరుచుకోవడానికి కానీ, నేనెవరినో చూపించుకోవాలని కానీ దేవుడి దగ్గర పని చేయొద్దు. మనం ఎప్పుడూ మరుగు చేయబడుతూ ఉండాలి. ఒకవేళ ఎవరైనా తన్ను తాను హెచ్చించుకోవాలి అనుకుంటే ఒకరోజు వారు మరుగైపోతారు, కనపడరు. కారణం ఏంటో తెలుసా? దేవుడు వాళ్ళతో లేనప్పుడు వాళ్ళంతట వాళ్ళు ఎంతో వెలిగినట్టు వెలిగి ఒక్కసారి కనబడకుండా మాయమైపోతారు వాళ్ళు. కాబట్టి ఈ రాత్రి దైవ కృప మనందరి యందు అధికంగా ఉంటే ఆ కృప మనల్ని ఐదవదిగా మనల్ని బలపరచగలుగుతుంది, నాలుగవదిగా మనల్ని ఆదరించగలుగుతుంది. ఆ కృప ఉంటే చాలు. దేవుడు కృప మన యందు ఉంటే ఈ 5 విధాలుగా దేవుడు మనల్ని ఎంతగానో సిద్ధపరిచి తన రాజ్యానికి మనల్ని వారసులుగా చేయడమే కాక ఈ భూమి మీద జీవించినంతకాలము ఆయన కృప మనకు అపరిమితంగా చూపిస్తూ పరిశుద్ధతలో నుండి అధిక పరిశుద్ధతలో నుండి, కృపలో నుండి అధిక కృపలోనికి, దేవుని కృపను ఇంకా అధికంగా పొందడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందామండి.
మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో బైబిల్ పఠనంగా మీ సన్నిధికి రావడానికి మాకు సహాయం చేసినందుకు వందనాలు. ప్రభువా, ఈ రాత్రి బైబిల్ పఠనంలో మీరు మాతో మాట్లాడిన మీ లేఖన భాగములను బట్టి వందనాలు. దైవ కృప అందరి యందు అధికముగా ఏ రీతిగా ఉందో జ్ఞాపకం చేశారు. నిజమే తండ్రి, ఈ రాత్రి 4-5గా నీ కృప మమ్మల్ని ఎంతగా ఆదరించగలుగుతుందో, నీ కృప మమ్మల్ని ఎంతగా బలపరచగలుగుతుందో జ్ఞాపకం చేశారు. ప్రభువా, నీ కృపే కానీ మా ఎడలు లేకపోతే మేము ఏమైపోయేవారమో తండ్రి. మేము ఎందుకు పనికొస్తాం ప్రభువా? అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా పాపులందరిలో కల్లా నేనే ప్రధానమైన వాడినని, అపోస్తలులందరికంటే తక్కువ వాడును అని, పరిశుద్ధులందరిలో అత్యల్పుడును అని తను తానుగా ఎంత తగ్గించుకోగలుగుతున్నాడు ప్రభువా. ఆయన అలాగ తగ్గించుకోవడం వల్లే ఎంత గొప్పవాడయ్యాడో, అతన్ని ఎంత గొప్ప చేశావో జ్ఞాపకం చేశారు. మా జీవితంలో కూడా ప్రభువా, ఎప్పుడు మమ్మల్ని మేముగా కనపరుచుకోవడానికి ప్రయత్నం చేయకున్నట్లుగా, మేము మరుగై ఉండి నిన్ను బయలుపరిచేవారిగా, నిన్ను మహిమపరిచేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక అని చెప్పినట్లుగా ప్రభా, నీ నామము మహిమపరచబడ్డానికి దేవా, నీ నామము గణపరచబడ్డానికి దేవా, మేము ఆ రీతిగా మమ్మల్ని ఉపయోగించుకోనండి. మేము బలహీనులు తండ్రి, మా బలం ఎంత, మా శక్తి ఎంత. ఈరోజు ఈ క్షణం ఎలాగున్నాం, మరో క్షణం ఏమైపోతామో తెలియని వారు. మా బ్రతుకులేపాటి తండ్రి దుమ్మి ధూళితో సమానమైన వారు, నాడుండి నేడు మట్టిలో కలిసిపోయేవారు. అందుకనే ఎప్పుడూ మేము అతిశయించుకున్నట్లుగా, మాలో అటువంటి అతిశయము గర్వము లేకున్నట్లుగా ప్రభా, ఎప్పుడు దీనులుగా, తగ్గించుకునేవారుగా, లోబడేవారుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. ఎప్పుడైతే మేము అంతగా తగ్గించుకోగలుగుతామో అప్పుడే మీ ఆశీర్వాదాన్ని, మీ దీవెనను అధికంగా మేము చూడగలుగుతాం. ఆ రీతిగా సాతాను యొక్క మోసములో మేము పడిపోకున్నట్లుగా మమ్మల్ని మీరు కాపాడండి. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధికి వచ్చిన బిడ్డల బట్టి వందనాలు. వారిని, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఇహమందు పరమందు మీ కొరకే జీవించేవారుగా సిద్ధపరచండి. మరోసారి బలహీనులైన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. మరి సౌదరానమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాల్ గారిని, సువర్ణరావు గారిని, సలోమి గారిని, శ్రీహరిని కనికరించండి. ఇలా వారి బలహీనతలపై గాయపడిన స్థానం నుంచి స్వస్థపరచండి. అలాగే కనకను కూడా కనికరించండి దేవా. తనకిచ్చిన మరి బిడ్డను బట్టి వందనాలు. తన యొక్క కుట్లు, తన యొక్క మరి హాస్పిటల్లో ఉంటుండగా బిడ్డ కూడా త్వరగా కోలుకోవడానికి కృప అనుగ్రహించండి. అలాగే తండ్రి, ఇంకా బలహీనంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, బలపరచండి. నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. నమ్మకంగా నీ సేవించుట్లో మమ్మల్ని సిద్ధపరచండి. దుష్టుడు, సాతానుడు చేసే ప్రతి పన్నాగాన్ని లయపరచండి. ఇలాగూ ప్రభా, అన్ని విషయాల్లో మీ సహాయాన్ని, మీ కృపను కోరుకుంటూ తండ్రి, మరలా మేము కూడి వచ్చేంతవరకు మమ్మల్ని కాపాడమని మా ప్రభువును, నీ ప్రియ కుమారుడును, మా రక్షకుడైన యేసు ప్రభువారి యొక్క నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, ఆయన మహిమీదట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకును, మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.